సార్ యూజువల్గా నీ రీప్లేస్మెంట్స్ అంటే కొన్ని హాస్పిటల్స్ 7 to 8 lakhs అని కూడా ఛార్జ్ చేస్తున్నారు. బట్ ప్రతి ఒక్కళ్ళు అఫోర్డబుల్ చేసే ప్రైజెస్లో లేవు కదా, మరి వాళ్ళు ఏం చేయాలంటారు? మంచి సర్జరీ కావాలి, మంచి డాక్టర్తో కావాలి అంటే ఖచ్చితంగా ఎక్స్పెన్సివే. ఎక్స్పెన్సివ్ అనే పదానికి ఈరోజు నేను అందరికీ ఇచ్చే అడ్వైజ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది మీ లైఫ్ని మార్చుతుంది. ఫైనాన్షియల్గా 5 లక్షలు అడ్జస్ట్ అవ్వని కాదు, బట్ ఈ ఒక్క విషయానికే 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు ఖచ్చితంగా అందరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి. 40,000 30,000 ఇయర్లీ ఏం కడతాము అని ఆగిపోవడం వల్ల హాస్పిటల్స్లో ఈరోజు 20 లక్షల నుంచి 50-60 లక్షల వరకు బిల్స్ చూస్తున్నాం. ఈ రీప్లేస్మెంట్ కోసమనే కాదు, వేరే డిజీజెస్ వల్ల కూడా ఇంత బిల్స్ వస్తున్నాయి. వీటిని అవాయిడ్ చేయడం కోసం ఖచ్చితంగా ప్రతి మనిషి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇంట్లో ఉన్న ప్రతి పర్సన్కి ఇన్సూర్ అయ్యి ఉండాలి. సో బేసిక్ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా నీ సర్జరీ అనేది కవర్ అయ్యి ఉంటుందా సార్? ఖచ్చితంగా. ఓకే, అట్లీస్ట్ ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ చేసుకుంటే హాస్పిటల్కి ధైర్యంగా వెళ్ళి ఏ ట్రీట్మెంట్ కావాలంటే ఆ ట్రీట్మెంట్, ఎంత కాస్ట్లీ ఇంప్లాంట్ కావాలంటే ఆ ఇంప్లాంట్ మనం ధైర్యంగా డాక్టర్ గారిని అడిగి వేయించుకోవచ్చు. ఓకే, ఒక పేషెంట్గా లేదా ఒక కొడుకుగా ఒక కూతురుగా మన పేరెంట్స్కి మనం ఇవ్వగలిగే గిఫ్ట్ ఇన్సూరెన్స్.